హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ దగ్గ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఇదైతే కొత్త ఛానల్ అనమాట. మోస్ట్లీ చెప్పాలంటే ఈ సీరియల్ రివ్యూస్ అనేది చెప్పడానికి అయితే ట్రై చేస్తా. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే లాస్ట్ పంచతంత్ర టీవీలో నేను చాలా సీరియల్ రివ్యూస్ చేశాను. కొన్ని అంటే మిక్స్డ్ అయిపోతాయని చెప్పేసి నేను డివైడ్ చేయడం జరిగింది. అండ్ ది సేమ్ టైం అయితే ఎంటర్టైన్ చేయడానికి కూడా ఎక్కువ స్పేస్ ఉంటుందని అర్థమైంది. సో ఈ కారణంగా అయితే టీవీ సీరియల్ రివ్యూస్ కోసం అండ్ టీవీ షోస్ రివ్యూస్ కోసం అయితే ఈ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఛానల్ లో మాత్రం స్పాయిలర్ రివ్యూస్ అయితే ఉండబోదు. అండ్ మోస్ట్లీ చెప్పండి నెగిటివ్ కూడా ఎక్కువ ఉండబోదు. ఎందుకంటే నచ్చితే నచ్చిందని చెప్తా, నచ్చలేదని నచ్చలేదని చెప్తా. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే ఈ ఛానల్ గట్టిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ ఈ రోజు మన రివ్యూలు అయితే మాత్రం గుప్పుడంత మనసు సీరియల్ గురించి అయితే మాట్లాడతా. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే గుప్పుడంత మనసు సీరియల్ అయితే మాత్రం ఒకప్పుడు చాలా అంటే చాలా అలరించని చెప్పొచ్చు. అండ్ ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువ ఉండేది. అండ్ ఓపెనింగ్ చెప్పాలంటే మాత్రం ఈ సీరియల్ అనేది స్టార్ట్ చేసినప్పుడు అయితే మాత్రం ఎక్కువ మందికి అంత హోప్స్ లేకపోయినప్పటికీ కూడా రానున్న కాలంలో అయితే మాత్రం గట్టిగా అయితే రీచ్ చేసింది అనమాట. అండ్ ఋషి వసుధర్ వీళ్ళిద్దరి క్యారెక్టర్ కి అయితే మాత్రం ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడిపోయింది. మన పంచతంత్ర టీవీ కూడా అంత రీచ్ వెళ్ళదని కారణం కూడా ఋషి వసుధర వీళ్ళ ఫ్యాన్ బేస్ వల్ల అయింది. అండ్ తర్వాత ఏంటంటే గుప్పుడంత మన సీరియల్ అనేది మంచిగా రీచ్ వెళ్తుంది, అంతా బాగుంది అనుకున్న టైంకి అయితే ఋషి అనేది క్యారెక్టర్ నుంచి వెళ్ళిపోవడం అనేది చాలా మందికి అయితే మాత్రం నచ్చట్లేదు. అండ్ అన్ఫార్చునేట్ నచ్చపోయినప్పటికీ కూడా కానీ రిటర్న్ బ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నది అని చెప్పేసి మనకున్న సోర్స్ లో అయితే తెలిసిందన్నమాట. అండ్ ఓపెన్ చెప్పాలంటే మాత్రం ఈ సీరియల్ అయితే నిజంగా చాలా బాగుండేది. బట్ ఇప్పుడైతే మళ్ళీ కొత్త కథలతో తీసుకొస్తున్నారు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి అయితే నచ్చట్లేదు. బట్ చాలా పర్సెంటేజ్ పీపుల్ మాత్రం నచ్చట్లేదు అని చెప్పొచ్చు. బట్ స్టోరీ పరంగా చూసుకుంటే అంటే అవుట్ ఆఫ్ ఒక ఋషి వసుధర వీళ్ళిద్దరి క్యారెక్టర్ కాకుండా నెక్స్ట్ ఫర్దర్ గా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ స్టోరీ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. మోస్ట్లీ చెప్పాలంటే మదర్ క్యారెక్టర్ అండ్ సన్ క్యారెక్టర్ వీళ్ళైతే కొంచెం చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ అంటే కొంచెం రివర్స్ చేసినట్టు అనిపించింది అనమాట. ఋషి అండ్ జగతి ఎలాగైతే ఉండేవాళ్ళో కాకపోతే ఇక్కడైతే రివర్స్ అనమాట. సో అట్నుంచి ఇటు అనమాట. సో మదర్ ఏమో హేట్ చేస్తుంటారు, సన్ ఏమో అంటే కలుద్దామని చూస్తుంటాడు. సో అదే కథని కొంచెం అట్నుంచి ఇటు మార్చినట్టు అనిపించింది అనమాట. అండ్ ఏదైతే ఈ సీరియల్ అయితే కొంచెం మంచిగా మళ్ళీ టీఆర్పీ రేట్ల విషయంలో కొంచెం మంచిగా వెళ్తే అండ్ వాళ్ళందరూ సీరియల్ టీమ్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ మీరైతే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ లో నేను ఏ సీరియల్ రివ్యూస్ చెప్పాలనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి. సో దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో అండ్ నేను కూడా సీరియల్ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో గురించి ఒక మంచి చెడు రెండిట్లు కూడా మాట్లాడుకుందాం. అండ్ మీరు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, దాంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే మనం ఇదే ఫస్ట్ జర్నీ లాడతాం అనమాట. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. కంటెంట్ అయితే ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తా. బట్ ఈసారి మాత్రం ఏంటంటే కొంచెం సీరియల్ రివ్యూస్ అనేది ఎక్కడ స్టాప్ చేయకుండా కంటిన్యూగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ దర్గా. థ్యాంక్ యూ.